ఒక బంగ్లాలో బర్రెలు బర్రెలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడనో కాదు, ఒక ప్రముఖ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. సో ఈ బర్రెలన్నీ ఆ క్వార్టర్స్ లో వెళ్తున్నాయి. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండా సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు యువ దంపతులు. సో చూస్తున్నాం, ఈ బర్రెల్ని కాస్త ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కట్టడానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారన్న దానిపైన కూడా అక్కడ మహిళ కావచ్చు, ఆ యువ రైతు చెప్పినటువంటి మాట ఏంటంటే, బర్రెలు అనేది క్యాంప్ ఆఫీస్ లో మేస్తున్నాయి. దీని కారణం ఏందని అడిగితే, బర్రెను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు ఎమ్మెల్యే చెప్పినందుకు తమ బర్ల షెడ్ అన్యాయంగా కూల్చేశారని బర్లను తీసుకెళ్లి నిరసన తెలిపిన రైతులు. ఎమ్మెల్యే చెప్పాడని చెప్పేసి వారి యొక్క బర్రెల షెడ్ ని అన్యాయంగా కూల్చేశారు. మరి మా బర్రెలు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అలాగే జయశంకర్ భూపాల నియోజకవర్గం వేషాలమల్లి గ్రామంలో తమ బర్ల షెడ్ ని అధికారులు కూల్చేశారని, ఎమ్మెల్యే కార్యాలయానికి బర్లతో వచ్చి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు కురుకుల ఓదేలు, మీ పేరు లలిత ఓదేలు, ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెప్తున్నారు. అలాగే షెడ్డు లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పాడే రైతులు. ఇది కరెక్ట్, వీళ్ళు చేసింది మాత్రం 100% కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి పోలీసు వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళ బర్రెలు ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఉండాలి, అందుకని చెప్పేసి మేము డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి తీసుకొచ్చినాం అని చెప్పేసి అంటున్నారు. తర్వాత షెడ్యూల్ లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి రైతులు ₹1 తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతు దంపతులు షెడ్ నిర్మించే వరకు బర్రెలను తీసుకెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినటువంటి రైతులు. సో ఇక్కడ క్లారిటీగా ఏమర్థం అవుతుందంటే, షెడ్ కూల్చింది ఎవరు? పోలీసులు. మరి పోలీసులను అడిగితే ఎందుకు కూల్చారని అడిగితే ఎమ్మెల్యే కూల్చమన్నాడు, సో మేము కూల్చినామని చెప్పేసి పోలీసులు అధికారులు చెప్పారు. మరి అప్పటి వరకు మా బర్రెలు ఎక్కడ ఉండాలి? సో అందుకని చెప్పేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్తేనే మరి అంటే దానికి ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు అనుకుంటో మరి ఏమనుకుంటారో కానీ మొత్తానికి కోపంతో బర్రెలను అన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. వాళ్ళకి నోటీసులు పంపలేదు, ఏం పంపలేదు. నాకు ముందు నోటీసులు పంపించినా లేకపోతే ఇంకేదో చేసినా కూడా మేము మా బర్రెలని అంటే వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ఏదో చూసుకునే వాళ్ళము. నోటీసులు లేదు, ఏం లేదు, డైరెక్ట్ గా వచ్చి కూల్ చేస్తే ఇప్పుడు మా బర్రెల పరిస్థితి ఏంటి అని ఆమె లలిత రైతులు చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యే సార్ చెప్పినందుకు మొత్తం కూల్ చేసిర్రు అని చెప్పేసి అంటున్నారు. సో ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేము ₹1 కూడా తీసుకోకుండా ఎమ్మెల్యే గారికి ఓటేస్తే ఇదేనా మాకు ఇచ్చేటువంటి బహుమతి, సో ఆయన షెడ్ కట్టే వరకు మా బర్రెల్ని ఆయన క్యాంప్ ఆఫీస్ లో కడతామని చెప్పేసి తేల్చి చెప్పారు. సో ఇలాంటి నిరసన మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.